నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. కన్యా లగ్నం, కన్యా రాశి. లగ్నం అంటే లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే కన్యా రాశికి అధిపతి ఎవరు అని అంటే బుధుడు. ఇక్కడ బుధుడికి కుంభరాశి ఏమవుతుంది, షష్ఠ రాశి అవుతుంది. కాబట్టి అక్కడ మనకి అష్టమాధిపతి అయిన కుజుడు ప్లస్ తృతీయాధిపతి అయిన కుజుడు రాహుతో కలయిక ఉంటుంది. కాబట్టి ఈ కన్యా లగ్నం వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కలహాలు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి, యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అటు తోబుట్టువులతో కూడా విభేదాలు అయ్యే అవకాశాలు, ఆస్తి తగాదాలు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే ఎక్కువగా ఈ కన్యా లగ్నం, కన్యా రాశి వాళ్ళు ట్రేడింగ్ దాంట్లో కూడా ఉంటారు. కాబట్టి వీరు ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్త వహిస్తే మంచిది. అలాగే మీడియాలోను ప్లస్ మార్కెటింగ్లోను, కమ్యూనికేషన్ రంగంలో ఉండే వాళ్ళంతా మాట దురుసుతనం తగ్గించుకోవాలి. చాలా చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడాలి. ఎందుకంటే మూడో అధిపతి అలాగే అష్టమాధిపతి కుజుడు అయ్యాడు. కాబట్టి వీరు మనకి షష్టంలో అనంటే కూడా రోగాలు, రుణ రోగ శత్రువులు ఉంటారు. కాబట్టి మీరు పై చెప్పిన వారి అందరితోని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉన్నాయి. అన్ని రంగాల వాళ్ళు, అటు ఉద్యోగస్తులు, అటు గవర్నమెంట్ అయినా ప్రైవేట్ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండడం. వెహికల్ ప్రమాదాలు కూడా చాలా అవుతాయి. కాబట్టి మీరు కూడా తగు జాగ్రత్తలు చేసుకుంటే మంచిది. వీరు చేసుకోవాల్సిన ఉపాయం ఏంటంటే విష్ణు సహస్రనామం రోజు చదివితే చాలా మంచిది. ఈ 38 రోజులు అన్నా కదా, 38 రోజులు విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే దుర్గా చాలీసా, లేదా మాకు దుర్గా చాలీసా విష్ణు సహస్రనామం చాలా ఎక్కువ అవుతాయంటే చాలా పెద్దగా ఉంటుంది కదా విష్ణు సహస్రనామం, రామరక్ష స్తోత్రం చేసుకుంటే చాలా మంచిది. ఇది కూడా మేము చేసుకోలేమంటే అంటే చాలా బిజీగా ఉంటేనే, చాలా బిజీగా మేము అసలు మేము కూడా సమయం కేటాయించుకోలేనంత పరిస్థితి ఉంది అని అంటే మటుకు అట్లీస్ట్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అన్నది 3 సార్లు చేసుకుంటే చాలా మంచిది. రోజు చేసుకోండి, లేదా వినడానికన్నా ప్రయత్నం చేయండి. అలాగే గోగ్రాసం ఆవులకి పెట్టండి, పచ్చగడ్డి పెడితే చాలా మంచిది. పెసర్లు కూడా బుధవారం ఎవరికైనా నీడీ పీపుల్కనే చెప్తాను నేను, చేసుకుంటే కూడా చాలా మంచిది. అందరికీ నమస్కారం. ఈరోజు మనము కుజ రాహుల కలయిక గురించి, అది మనకి ఈ ఫిబ్రవరి 23వ తారీఖు కుజుడు రాహు కలయిక కుంభరాశిలో కలుగుతోంది. సో కుజుడు రాహుని కలుస్తున్నాడు కుంభరాశిలో 23వ తారీఖు. సో 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు మనకి కుజుడు ఈ రాహుతో పాటు ఉంటాడనమాట. సో ఒకానొక స్టేజ్లో చాలా దగ్గర కంజంక్షన్ అంటే కలయిక కూడా ఉంటుంది. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు మనకి ఈ కుజ రాహుల కలయిక వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది అది కూడా డిస్కస్ చేద్దాం. అయితే ముందర మనము ఈ కుజుడు అంటే ఏంటి, రాహు అంటే ఏంటి, వారి కారకత్వాలు ఏంటి, వారి వలన ఏమన్నా భయంకరమైన ఉపద్రవాలు ఏమన్నా వస్తాయా, లేదా వచ్చిన ఎలాంటి మనము పరిహారాలు చేసుకోవచ్చు అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. ముందర కుజుడు గురించి తెలుసుకున్నట్టయితే, కుజుడు అంటే ఏంటి యాక్చువల్గా? కుజుడు మేషరాశికి అధిపతి, మేష రాశి కాదనుకుంటే మేష లగ్నానికి, అలాగే వృశ్చిక లగ్నానికి అధిపతి. కుజుడు అంటే కుజుడు భూపుత్రుడు, అలాగే అంగారకుడు అని కూడా అంటాం మనం. సో ఈ కుజుడుకి
ఎరుపుకి కారకం. కుజుడు భూములకి కారకం. కుజుడు సహనానికి, ఓపిక అంటే వారు మన జాతక చక్రంలో కుజుడు కనుక చాలా మంచిగా ఉన్నాడు అనంటే, మంచిగా ఉన్నాడు అంటే తన రాశిలో అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం గదా! మేష రాశికి అధిపతి, అలాగే వృశ్చిక రాశికి అధిపతి, అలాగే మకర రాశిలో అతను ఉచ్చ పొందుతాడు కుజుడు. సో, ఈ రాశుల్లో ఉన్నట్టయితే మంచి సామర్థ్యత్వం, సాహసం, ఏమంటారు, ఆహ్, వాలర్ ఇవన్నీ ఉంటాయి గదా! బాహుబలి అని అంటాం గదా! సో, అలాంటి కరేజు ఉంటది. అలాగే సహనం గూడా కోల్పోరు. ఆహ్, నిశ్చి నిశ్చలంగా మనసు, శరీరాన్ని అదుపులో పెట్టుకునే అంత సామర్థ్యం మంచి పాజిటివ్ కుజుడికి ఉంటది. అలాగే కుజుడు కనుక ఇప్పుడు కుజ రాహు కనెక్షన్ అన్నాం గదా! అది కూడా మిత్ర రాశుల్లో కాకుండా శత్రు రాశుల్లో కనుక కుజుడు, రాహు కలిసి ఉంటట్టయితే, లేదా ఇంకా దారుణమైన కాంబినేషన్స్ ఉన్నాయి. కుజుడు, శని అనుకుంటాము. లేదా కుజుడు, కేతు కూడా ఓకే. స్పిరిచువల్ అక్కడ కూడా కుజుడు ఏ రాశిలో ఉన్నాడు, దాన్ని బట్టే కుజుడు మనకి ఫలితాలిస్తాడు. సో, ఇలాగా కుజుడు కనుక శత్రు రాశుల్లో ఉన్నట్టయితే విరుద్ధమైన ఫలితాలు అంటే అతి కోపం, అతిగా దృక్తత, బీపీ రైజ్ అయిపోవడము. ప్లస్ ఏమంటారు, ఎవరినన్నా చంపేంత కోపం గూడా వాళ్ళకొచ్చేస్తది. సో, అది ఎప్పుడైతే ఆ కుజుడు కనుక వేరే విరుద్ధమైన లేదా శత్రు రాశిలో కనుక ఉంటే మటుకు ఖచ్చితంగా ఇలాంటి ఫలితాలే వస్తాయి. రాహుని మనం చూసినట్టయితే, రాహు ఏంటి యాక్చువల్‌గా ఇక్కడ రాహు ఛాయాగ్రహం. అవునా? సో, ఛాయాగ్రహము ప్లస్ ఏంటంటే, మనకి అందరికీ తెలిసిన కథనే ఇది. ఆహ్, మనకి సముద్ర మంథనం చేసినప్పుడు విష్ణువు దేవదానవులకి అమృతము డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఫస్ట్ దేవతలకి అమృతం ఇస్తాము అని అనుకునే టైంకి ఒక రాక్షసుడు కూడా అందులో దేవుళ్ళ సమూహంలో కూర్చుని పోయి అమృతం తాగుతామని చెప్పేసి ఒక చిన్న బిందు కూడా పడినట్టే అదే సమయంలో తెలుసుకుంటాడు రాక్షసుడు అని చెప్పేసి. సో, అదే టైంలో విష్ణువు ఖండించడం జరుగుతుంది. అదే తలేమో రాహు అవుతాడు, తోకేమో కేతు అయిపోతది. సో, ఇలాగా ఏంటంటే ఇక్కడ ఈ కథ ద్వారా మనకు తెలిసిందేంటంటే ద్రోహం చేయడం. ద్రోహం చేయడము, సెల్ఫిష్‌నెస్, దురాశ కదా! దురాశ. యాక్చువల్‌గా చెప్పాడు కదా! విష్ణువు మీకు కూడా ఇస్తానని చెప్పి. కాస్త ఓపిక లేకుండా ప్రవర్తించడం. ఇలాంటి కారకత్వాలు ఉన్న గ్రహం ఏంటంటే ఛాయాగ్రహం రాహు. అలాగే రాహు కనుక పీడించాడు అనంటే శత్రు గ్రహాలను పీడించాడంటే చాలా దారుణంగా ఉండిపోతది. దురాశ, దుఃఖానికి ఇవన్నిటికి ఏమంటారు, సెల్ఫిష్‌నెస్ ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! చీటింగ్ ఇలాంటి వాటికి అంటే మనము నెగెటివ్ యాస్పెక్ట్ చూసినట్టయితే ఇలాంటి కారకత్వాలన్నీ మనకి రాహులో కనిపిస్తాయి. కానీ రాహు మొత్తం చెడేనా అనంటే కాదు. ఇప్పటి పరిస్థితిలో ఏంటంటే విదేశీయానానికి కారకం ఎవరు అనంటే ఏ గ్రహం ఇస్తాడు మనకు అనంటే మటుకు రాహువే. అలాగే మనకి ఈరోజు మనం అంతా యూట్యూబ్‌లో చూస్తున్నాము, ఛానల్స్‌లో చూస్తున్నాము. సినిమా అనేది ఇలాంటి కెమెరాకి సంబంధించింది అన్ని తత్వం దేనికి అనంటే రాహు వస్తాడు. సపోజ్ రాహువే లేదు అనంటే మనకిక్కడ ఇవన్నీ లేనే లేదు. కమ్యూనికేషనే లేదు. త్రూ మీడియా కమ్యూనికేషనే లేదు. సో, రాహు ఇలాంటి వాటికి ఖచ్చితంగా అది కూడా తన మిత్ర రాశుల్లో మనం పోను అన్నీ తెలుసుకుందాం. మిత్ర రాశులేంటో, శత్రు రాశులేంటో ఎవరికన్నా. సో, ఇలాంటియన్నీ తెలుసుకుందాం. సో, ఎప్పుడైతే రాహు శత్రు రాశిలో ఉన్నట్టయితే ఖచ్చితంగా విరుద్ధమైన స్వభావాలు, విరుద్ధమైన రిజల్ట్సే ఇస్తాడు. కానీ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఎప్పుడైనా కుజుడు ఇక్కడ కత్తికి కూడా అని అంటాం. ఎప్పుడైతే కుజుడు కత్తికి అని అన్నప్పుడైతే, ఇప్పుడు కత్తి మనము కిచెన్‌లో గూడా వాడతాం. కట్ చేసడానికి. వంటశాలలో కూరగాయలు తరగడానికి యూజ్ చేస్తాము. అలాగే కత్తి సర్జరీస్, ఆపరేషన్స్ చేయటానికి కూడా వాడతాం. అలాగే పీకలు కోయటానికి కూడా కత్తే వాడతాం.
సో ఇక్కడ ఏంటి కుజుడు అని అంటే మనం ఏ విధంగా మనం తీసుకుంటున్నాము ఆ కారకత్వాలు అది ఇంపార్టెంట్. అలాగే రాహు కూడా చెప్పాం కదా ఇప్పుడు. సో రాహు వ్యాపకానికి కూడా కారకం. ఎప్పుడైతే ఈ కుజుడు రాహు కనుక విరుద్ధమైన మనం చెప్పుకున్న ఈ కొన్ని ఉంటాయి అన్నాను కదా, ఆ రాశులలో కనుక వీరిద్దరు కలయిక పడినట్టయితే మన జన్మ జాతకంలో చెప్తున్నా నేను, ఇక్కడ ఏదో కుంభరాశి గురించి చెప్పట్లేదు. వీటి గురించి ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత ఒక్కొక్క రాశులు చెప్తామని చెప్పి నేను ఇవన్నీ చెప్తా ఉన్నాను. సో ఎప్పుడైతే ఈ కుజుడు రాహు కాంబినేషన్ మన జాతక చక్రంలో కూడా విరుద్ధమైన రాశుల్లో, అలాగే విరుద్ధమైన లగ్నాలకి కనుక ఈ కాంబినేషన్ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఇది విపరీతమైన ఫలితాలే ఇస్తాయి. మనము దేశగోచారం కనుక చూసినట్టయితే కూడా ఇవేంటంటే కుజరాహు కనెక్షను ఇది మంచిగైతే మంచి కొన్ని దేశాలు పోట్లాటకు కూడా సిద్ధంగా అయ్యే దుస్థితి ఏర్పాటయ్యే అవకాశం మనకి ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే రాహు కూడా ఉన్నాడు కదా, రాహు కుజుడు ఆ దేశాలకి మనం లగ్నాలు దేశగోచారం వేసుకున్నప్పుడు లగ్నాలు కూడా వేసుకుంటాం. ఆ దేశ లగ్నాలకి కనుక విరుద్ధమైన గ్రహాలు అయినట్టయితే ఖచ్చితంగా విపరీత ధోరణికే దారితీస్తాయి. కాదంటే వాళ్ళు రాశులు మిత్ర లగ్నాలు కనుక ఆ దేశానికి అయినట్టయితే ఖచ్చితంగా ఏమవుతుందంటే అనుకుంటారు ఏదో చేసేస్తాము, ఏదో ఆ దేశం మీద దాడి, ఈ దేశం మీద దాడి చేద్దామని ఇప్పుడు కూడా కొన్ని జరుగుతున్నాయి కదా. సో అలా అనుకుంటారు కానీ అవి ప్రాక్టికల్గా అవ్వవు. సో ఇది డిఫరెన్స్ అవుతుంది అనమాట. ఏమంటారు శత్రుత్వానికి, శత్రు రాశులకి, శత్రు లగ్నాలకి, మిత్ర రాశులకి ఇలా ఉంటుందన్నమాట. సో కుజుడు రాహు కలయిక ఇలా ఇన్ జనరల్గా చెప్తున్నాను. ఇది చాలా చాలా డీప్ సబ్జెక్టు. మనం తెలుసుకోవాలంటే ఒక్కొక్కరి పర్సనల్గా ఒక్కొక్క జాతకంలో మనకి ఎలా ఉంది కలయిక, అది రాశుల కంటే భావాలు, ఏ భావాల్లో వీరికి జన్మ జాతకంలో కనుక ఉన్నట్టయితే ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది ఒక్కొక్క భావం బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే 1వ భావంలో ఉంటే, 2వ భావంలో ఉంటే, 3వ భావంలో ఉంటే, చతుర్థ భావం అంటే 4వ భావంలో, పంచమ భావం అంటే 5వ భావంలో ఉంటే, షష్టమ భావం అంటే 6వ భావం, సప్తమ భావం అంటే 7వ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది అది వారి వారి పర్సనల్గా జాతకాలు చూసినట్టయితే మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనము మేష లగ్నం వారికి ఎలా ఉంటుంది మనము చూద్దాం.